యొక్క జీవితాన్ని గురించి ఈ అధ్యాయంలో మనము గమనిస్తాం. 1 Kings chapter 17 verses 1 to 21 వరకున్న పాఠ్యభాగంలోని ఒక 6-7 ప్రాముఖ్యమైన అంశాలని ఈవేళ జ్ఞాపకం చేసుకున్నాం. ఏలియా అనే ప్రవక్త చాలా ఘనమైన ప్రవక్తన లేకపోతే సింపుల్ మ్యానా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీరందరూ గొప్ప ప్రవక్త అని జ్ఞాపకం చేస్తారు. కానీ యాకోబు తన పత్రికలో 17వ వచనంలో ఒక సామాన్యుడు అని గుర్తు చేశాడు. జేమ్స్ చాప్టర్ 5 verse 17లో ఈవేళ పిల్లారా, ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఘనమైన ప్రవక్తగా ఎలా మలచబడ్డాడో, ఒక సామాన్యమైన సహోదరుడు సహోదరి ఏ రీతిగా ఘనమైన వ్యక్తులుగా మలచబడగలరో అన్న పాఠాల్ని ఈ దినం మనము ఆలోచన చేద్దాం. 17వ అధ్యాయానికి ముందు భాగంలో ఎక్కడ కూడా ఏలియా ఎక్కడుండేవాడు, ఏం చేస్తుండేవాడు, ఏం పని చేసేవాడు, ఏది కూడా మనకు తెలియదు. నథింగ్ వి నో అబౌట్ ప్రాఫెట్ ఎలైజా. ఆయన గురించి ఏ మాత్రం మనకు తెలియదు. 17వ అధ్యాయంలోనే ఆయన ఎంట్రీ ఇవ్వబడ్డది. ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా దేవుడు అని అర్థం. యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఆయన ఏ రీతిగా అంచెలంచెలుగా ఎదిగాడో మనము కూడా క్రైస్తవ జీవితంలో ఈ దినము అంచెలంచెలుగా ఎదగడానికి ఆయన జీవితంలో నుంచి ఒక 6 ఘనమైన లెసన్స్ని ఈ దినం మనము చూద్దాం. 6 ఇంపార్టెంట్ ట్రూత్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఎలీజా. ఈవేళ పిల్లారా, దేవుడు ఒంటరిగా ఉన్న ఏలియాను లేపి ధైర్యపరిచి తన ఆత్మనిచ్చి నీ ఒక ప్రవక్తగా ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. అంటే నా కొరకు నీవు మాట్లాడాలి. అప్పుడే పాడైపోతూ శిథిలమైపోతున్న ఇశ్రాయేలు రాజ్యానికి నీవు ఒక గొప్ప ప్రీచర్గా ఉండాలి, ఒక వర్తమానికునిగా ఉండాలి అని దేవుడు ఏలియాను సిద్ధపరుస్తున్నాడు. ఈ దినాలు కూడా అలాంటి దినాలే పిల్లారా. చీకటితో నిండిన దినాలు, భయంకరమైనటువంటి స్థితుల్లో ఉన్న దినాలు, మనకు అర్థం కావటం లేదు మానవుని యొక్క జీవితంలో ఎంత చీకటి అలుముకున్నదో, మానవుని యొక్క మదిలో ఎంత క్రైమ్ మరి మైండ్లో ఉంటున్నదో మనము ఊహించలేం పిల్లారా. ఎంతో భయంకరమైనటువంటి చీకటి, అపవాది తంత్రములు, మరి డెవిలిష్నెస్, వికెడ్నెస్, ఈవిల్ అలుముకున్నదో మనము చూడగలం. అలాంటి కాలంలో మనం ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడ్డది. ఈ కాలం ఎలాంటి కాలం అంటే నోవాహు వంటి కాలం ఇది. ఈ కాలం ఎలాంటిది అంటే మరి సొదొమ గొమొర్రా వంటి కాలం ఇది. ప్రభు పలికిన 2 అంశాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దినాల్లో ఉన్న రాజు బహు క్రూరుడైనటువంటి అహాబు, దుర్మార్గుడైన అహాబు ఇజ్రాయేలు దేశములో నుండి యెహోవా పేరును పూర్తిగా మరి ఒక రబ్బర్తో పేరుని ఎలా తుడిచేస్తాము, ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి దేవుని పేరును తుడిచేయాలని ఆశపడ్డది. ఆయన కంటే క్రూరమైనది ఆయన భార్య జెజబెలును గురించి యోహాను ప్రకటన గ్రంథంలో కూడా ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. అలాంటి కాలంలో ఒక సింపుల్ మనిషిని ఒక మహోన్నతమైన శక్తివంతమైన ప్రభావం కలిగిన వ్యక్తిగా దేవుడు ఎలా మలిచాడు, ఆయన గుణ లక్షణాలు ఏ రీతిగా దేవుడు దిద్దాడు. ఈ దినము ప్రభు నిన్ను కూడా దిద్దాలని ఆశపడుతున్నాడు, నన్ను కూడా దిద్దాలని ఆశపడుతున్నాడు. మనందరినీ కూడా ఈ చీకటి కాలంలో వెలుగు జ్యోతుల వలె దేవుని కొరకు నిలబడాలని దేవుడు ఆశపడుతున్నట్లుగా చూస్తున్నాం. అలాంటి కాలంలో
దేవుని మీదికి ఏలియా మీదికి దేవుని ఆత్మ దిగి రావడం చూస్తున్నాం. హి వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన ఎంత శక్తివంతుడయ్యాడంటే ఒకరోజు ఆయన మరణము చూడకుండానే మహిమ లోకానికి అగ్నిరథాల చేత ఉన్నతమైన శిఖరాలకు చేరుకోగలిగాడు. దేవునికి ప్రియుడు కాగలిగాడు. ఆయన మీదున్న బలమైన ఆత్మను గురించి క్రొత్త నిబంధనలు జకర్యా ఎలిజబెత్ యొక్క అనుభవాల్లో మరి గాబ్రియేలు దూత ఇలా అన్నది, ఇదిగో నీకు పుట్టబోయే ఈ కుమారుడు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా యొక్క శక్తితో, ఏలియా యొక్క బలముతో, ఏలియా యొక్క ప్రభావంతో నేను నింపబోతున్నానని సెలవిచ్చాడు. ఈవేళ పిల్లరా, అలాంటి కాలంలో ఏలియాకున్నటువంటి ఒక 6 ఇంపార్టెంట్ లెసన్స్ వి విల్ స్టడీ అండ్ అండర్స్టాండ్. మొదటి వచనాన్ని 2వ వచనాల్ని చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుడును సంబంధియగు తిష్పీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం అవును గాగా, ఈ సంవత్సరములు మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. He has declared a great declaration which has been given by God himself. దేవుడే ఆయనకి ఇచ్చిన ఒక ప్రకటనను ఆయన చేస్తున్నట్లుగా మనం ఈ వచనాల్లో చూస్తా ఉన్నాం. బిళ్ళారా, ఏలియాకు దేవుడు ఇచ్చిన ఆత్మలో నుండి మొట్టమొదటిగా ఆహాబు క్రూరుడు, జెజబెలు క్రూరురాలు, దుర్మార్గులు అయినప్పటికీ కూడా వారి టెరిటరీలోకి వెళ్ళి వారి యొక్క కోట గోడలోకి వెళుతున్నప్పుడు ఆ యొక్క సైనికులు ఆయన్ని ఆపలేదు. బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తితో నింపబడిన వాడై ఆహాబ్ యొక్క కోటల్లోకి ధైర్యంతో వెళ్ళగలిగాడు. ఆయన వెనుకున్న శక్తి అచంచలమైన శక్తిగా, ఆయన వెనుకున్నటువంటి ప్రభావము దేవుని ప్రభావం గలవాడే ఆయన ఆ యొక్క కోటల్లోకి వెళ్ళి పలికిన మాటల్ని గమనించినట్లయితే ఆయన అన్న మాటల్ని చూడండి. మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. వాట్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఎలైజా? He was a bold man. ఆయన ధైర్య సాహసాలతో నింపబడిన వాడే ఆహాబుకు, జెజబెలుకు ఒక వర్తమానం ఇస్తా ఉన్నారు. మీరు దేవునికి బదులుగా బయలు దేవతని పెట్టుకున్నారు, దేవునికి బదులుగా దేవుడు కాని దాన్ని ఆరాధిస్తున్నారు, దేవునికి బదులుగా చీకటిని మీరు పూజ చేస్తున్నారు. కనుక I want to declare a great declaration అన్నట్లుగా ఆయన ధైర్యముతో ముందుకు సాగలిగాడు. ప్రియ సంఘమా, ఈ ఆధునిక కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి తన ఆత్మ ద్వారా మనమందరం కూడా ఏలియా వలె ధైర్యముతో ముందుకు సాగాలి. పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు అంటాడు, దేవుడు మనకు పిరికితనమైన ఆత్మనివ్వలేదు కానీ శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గారి పిరికితనమైన ఆత్మను ఆయన మనకివ్వలేదు. Every Christian should be bold like Elijah. ఏలియా వలె ధైర్యంతో ముందుకు సాగాలి, సత్యము కొరకు నిలబడాలి, నీతి కొరకు నిలబడాలి, యథార్థత కొరకు నిలబడాలి. దేవుని ప్రతినిధులుగా ఈ లోకంలో మనమందరం కూడా నిలబడాలి. సార్, అలా నిలబడితే మమ్మల్ని అందరూ ద్వేషిస్తారు, మమ్మల్ని అందరూ అసహించుకుంటారు, మేము లోకంలో మరి పనికి మాల వారంగా కనబడతాం. పర్వాలేదు, దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, ఎవ్రీ క్రిస్టియన్ who is having the spirit of God should be led by this boldness. ఈ శక్తితో మనం ముందుకు సాగాలి. అంతవరకు తలుపులు వేసుకొని
దాగి ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డారో తలుపులు తెరుచుకొని దేవాలయంలోకి వెళ్ళారు. ఇదిగో మీరు చంపివేయిన ఈ యేసే దేవుడు మెస్సయ్యగా లేపాడు అని ప్రకటించగలిగాడు. దే వర్ బోల్డ్ ఇనఫ్ నాట్ టు బి టిమిడ్. వారు తలుపుల్లో ఉండిపోలేదు, కానీ వారు బయటికి వెళ్ళి ప్రకటించడానికి ఇష్టపడ్డారు. ఈవేళ ప్రతి క్రైస్తవ బిడ్డ తమ జీవితంలో గుర్తుంచుకోవాలి, ఏలియా లాంటి బోల్డ్నెస్ని దేవుడు మన అందరికీ అందించాడు. సో బి బోల్డ్. ఎన్నడూ కూడా పెరిగి వారిగా ఉండకూడదు. జనులందరి ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో, నన్ను నా సిద్ధాంతాల్ని ఒప్పుకుంటాడు, నా కట్టడల్ని ఒప్పుకుంటాడు, నా విధులను అనుసరిస్తాడు, వారిని నా తండ్రి ఎదుట దేవదూతల ఎదుట నేను వారిని ఒప్పుకుంటానని సెలవిచ్చాడు ప్రభు. ఇక్కడికి వేళ మనం గుర్తుంచుకోవాలి, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, గాడ్ హెస్ గివెన్ యు ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్. హెస్ గివెన్ యు ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్. సో నంబర్ 1, మొదటి పాఠాన్ని చూడగలిగాం. దేవుడు ఏలియాకు జ్ఞాపకం చేశాడు. ఏమని? ఏలియా, నువ్వైతే ప్రకటించావు వర్షం రాదని, మంచు రాదని, మరి నీకు కూడా కష్టమవుతుంది కనుక నువ్వేం చేయాలంటే, మేము యోర్దాను దగ్గరున్న కెరేతు వాగు దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి నువ్వు వెళ్ళిన తర్వాత నేను కాకులను సిద్ధపరిచా, అవి నీకు రొట్టె, దాని తర్వాత మాంసాన్ని కూడా తీసుకొని వస్తాయి అని దేవుడు ఏలియాకు జ్ఞాపకం చేశాడు. ఏలియా దేవుని మాటలను నమ్మాడు. ఏలియా దేవుని మాటలను నమ్మాడు. అదెట్లా కుదురుతా సార్? కాకులు చాలా చెడ్డవి, అవి ఉన్న ముక్కలమనుంటే ఎత్తుకపోతాయి, కానీ అవి ముక్కలు తెచ్చిపెట్టేవి కాదు. అవి రొట్టెలేమనుంటే ఎత్తుకపోతాయి, కానీ రొట్టెలు తీసుకొచ్చేవి కావు. నేను నమ్మా అని అనలేదు ఏలియా. ఏలియా దేవుడు ఏమైతే చెప్పాడో దానిని నమ్మడానికి ఇష్టపడ్డాడు. అబ్రహమా అని ప్రతి సంవత్సరము దేవుడు అబ్రహాముకు కనబడి, నువ్వు భయపడొద్దు అబ్రహమా, కొడుకునిస్తా అన్న 75 సంవత్సరాలకు. 10 సంవత్సరం వచ్చేవాడు, నేను కొడుకునిస్తా అని చెప్పాడు. 99 సంవత్సరాలు వచ్చాయి, కానీ అబ్రహాముకు కుమారుడు లేడు. దేవుడు చెప్పిన మాటలను అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఈవేళ ప్రియులారా, యు నీడ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ హిస్ వెరీ వర్డ్స్. ఆయన ఏమైతే చెబుతున్నాడో దాన్ని నమ్మాలి. ఏమైతే ఆయన మనకు నేర్పిస్తున్నాడో దాన్ని నమ్మాలి. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు, వాగ్దానం చేసి దాన్ని నిలబెట్టుకోలేని దేవుడు కాదు. కనుక ఈవేళ ఏం చేశాడో చూడండి. 3వ వచనం 4వ వచనాన్ని చదువుదాం. నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగా కెరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుతావు. ఆ చేతికి ఆహారము తెచ్చినట్లుగా నేను కాకోలములకు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చి తినని అతనికి తెలియజేయగా, అతడు మారు మాట మాట్లాడకుండా, అంటే ఏమీ పలకకుండా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా నున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. వాట్ ఎ గ్రేట్ ట్రస్ట్ ఏలియా హ్యాడ్ ఇన్ హిస్ గాడ్. ఎంత అద్భుతమైన పాఠం పిల్లారా. ఏలియా మొట్టమొదటిగా ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళి ధైర్యంతో మాట్లాడి ఆహాబుకు, జెజెబెలుకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పేసి
తర్వాత ఆయన దేవుడు చెప్పిన మాటలను నమ్మడం ఎంత గొప్ప మాట. ఈవేళ దేవుడు నీ జీవితంలో కూడా ఏదో చేస్తానన్నాడు, నీవు నమ్ముతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన మాటను నీవు నమ్ముతున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నీవు నమ్ముచున్నావా? నేను చేస్తా అని చెప్పిన దేవుడు సజీవుడు కనుక ఆయన నిశ్చయముగా చేయగలిగిన సమర్థుడు, ఉన్న వాటిని లేనట్లుగా చేయగలిగిన సమర్థుడు. నీ అప్పు, నీ అనారోగ్యత, నీ తల్లి నీ తండ్రి కష్టము, నీ యొక్క ఆర్థిక వ్యవస్థ, నీకు చాలని జీతం, నీ జీవితంలో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటున్నట్లయితే గుర్తుంచుకోవాలి దినం, హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. యూ కెన్ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన నీవు నమ్మొచ్చు ప్రియులారా. ఏలియా ఘనుడు కాడానికి మరి మెట్లను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏమైతే చెప్పాడో ధైర్యంతో భయపడకుండా ఇది దేవుని వర్తమానం. అది ఆహాబుకు ఏలియాకు ఎలా చెప్పగలిగాడు? యూ షుడ్ ఆల్సో బీ బోల్డ్. అండ్ నంబర్ 2, యూ షుడ్ బి ఏబుల్ టు ట్రస్ట్ యువర్ గాడ్, యువర్ మేకర్. నీ సృష్టికర్తను నీవు నమ్మి విశ్వసించాలి. ప్రతిదినం ఈ దొంగ కాకులు మాంసాన్ని మరి రొట్టెలను దొంగిలించే కాకులు అనేకములు ఏలియా దగ్గరికి వచ్చాయి. రోజు ఆయన తింటూ త్రాగుతూ ఆనందంతో జీవనాన్ని గడిపాడు. 6-7 వచనాలను కూడా చదువుదాం. అక్కడ ఆ కాకోలములు ఉదయమందు రొట్టెను, అస్తమయమందు మాంసమును, అస్తమయమందు కూడా రొట్టెలను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. అండ్ వన్ డే ద బ్రంట్ హెస్ కమ్ టు ఎలైజా. 7th verse. కొంతకాలం అయిన తర్వాత దేశములో వర్షము లేక నీరు పూర్తిగా ఎండిపోయింది. సో అనదర్ అసైన్మెంట్ హెస్ కమ్ అప్. దేవుడు ఏలియాకు జ్ఞాపకం చేశాడు, ఏలియా ఇక నీళ్ళు అయిపోయాయి, రొట్టెలు ముక్కలు తెచ్చిన నీళ్లు తాగాలి కదా, కనుక యూ హ్యావ్ టు మూవ్ అహెడ్, ఇంకా ముందుకు సాగు. ఎక్కడికి వెళ్ళాలి అంటే జెజబెల్ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, జెజబెల్ యొక్క పట్టణానికి వెళ్ళాలి. ప్రభువా నన్ను ఇక్కడ దాగి ఉండమన్నావు, మరి రాజు రాణి ఇద్దరు కూడా, అహాబు జెజబెలు ఇద్దరు కూడా నన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు వారు నన్ను చంపడానికి ఎదురు చూస్తున్నారు, నువ్వంటా వాళ్ళ ఇంటికి బొమ్మంటావేంటి అని ఏలియా అనలేదు. చూడండి 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండాలి. పిల్లారా, ఈ సీదోను పట్టణము జెజబెలు పట్టణమే. ఈ సారేపతి ఊరు ఆ యొక్క సీదోను పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి పట్టణమే. పిల్లారా, ఏలియా ఏం చేశాడు? దేవుని మాటను విన్నాడు. దేవుని మాట విన్నాడు. దేవా వేరే పట్టణం ఎక్కడైనా పంపించవచ్చు కదా, పోయి ఆడికే పంపిస్తున్నావు నన్ను ఎందుకు అని అనలేదు. వై లార్డ్ ఓన్లీ దిస్ సిటీ, నన్ను ఇంకొక పట్టణానికి పంపించు ప్రభా అని అడగలేదు. పిల్లారా, ఎక్కడికైతే వెళ్ళమని దేవుడు చెప్పాడు అక్కడికే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. యోనాలా పారిపోవడానికి ఇష్టపడలేదు. మోసేలా నా వల్ల కాదు ప్రభువా అని చెప్పడానికి ఇష్టపడలేదు. గిద్యోన్ లాగా సందేహించడానికి ఇష్టపడలేదు. ఈ గొర్రె బొచ్చు తడవాలి, చుట్టంతా ఎండుగా ఉండాలి, ఎండుగా చుట్టంత ఉండాలి, గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి అనే ప్రశ్నలు ఏలియా వేయలేదు. పిల్లారా, he was a man who obeyed God.
That was the spirit which was given to Elijah. ఈవేళ అదే ఆత్మను నీకు నాకు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడమని దేవుడు చెబుతున్నాడు. దేవుణ్ణి నమ్మమని ఆయన చెబుతున్నాడు. దేవుని మాట వినమని ఆయన చెబుతున్నాడు. ఏలియా ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరి వాకిల నిలిచినట్టుండగా ఒక విధవరాలు వచ్చింది. అమ్మా, భయపడద్దు, కొన్ని నీళ్లు తెస్తావా అని అడిగాడు. గబగబా వెళ్ళి నీళ్లు తేబోతున్నటువంటి ఆ విధవరాలను చూసి ఇలా అన్నాడు. ఏమన్నాడు? అమ్మా, నీళ్ళైతే తేబోతున్నావు కదా, ఒక రొట్టె కూడా చేసుకొనిరా, ఒక రొట్టె చేసుకొనిరా అంటే ఆమె వెంటనే రెస్పాండ్ అయింది. అయ్యా, పుల్లలు ఏరుకుంటున్నా, తొట్టులో ఇంత పిండి ఉంది, బుడ్లో ఇంత నూనె ఉంది. అదే అమ్మా, దాని గురించే దేవుడు నాకు చెప్పాడు. నువ్వేం చేస్తావంటే ఆ తొట్టిలోని పిండిని ఆ బుడ్డిలోని నూనెను కలిపి రొట్టె చెయ్యి, దాంట్లో ఫస్ట్ రొట్టె మాత్రము తీసుకురా అని చెప్పాడు. చదువుదాం, 14వ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని నేను ఇంకా ఆ కెరేతు వాగు దగ్గర ఉన్నప్పుడే దేవుడు నాకు చెప్పాడు. కనుక ఎగ్జాక్ట్గా నీ గురించే దేవుడు నాకు చెప్పాడు, నీకే ఈ వర్తమానం అందిస్తున్నా అని ఏలియా ఆ విధవరాలుతో చెప్పాడు. చూడండి, 15వ వచనంలో పెద్దగా అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు అవి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఎంత చక్కని మాట! ఎవరు సెలవిచ్చారు ఈ మాట? పిండిలో పిండి తక్కువ కాదని, బుడ్డిలోని నూనె తక్కువ కాదని ఎవరు సెలవిచ్చారు? ఎవరు సెలవిచ్చారు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. పిల్లరా, ఏదైనా మనం అందరం గుర్తు చేసుకోవాలి. మొదటిది, he was a bold man. Number 2 is trusting the Lord. And number 3, he was an obedient prophet of God. దేవుని కొరకు విధేయుడైనటువంటి బిడ్డగా ఆయన ఉండగలిగాడు. ఇప్పుడు దేవుడు ఆయనకి ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ఆమెకు కూడా చెప్పాడు. ఏలియాకు ఇవ్వబడిన ప్రసంగం ఏంటో తెలుసా? 14వ వచనంలో బుడ్డిలోని ఆ తొట్టిలోని పిండి తక్కువ కాదు, బుడ్డిలోని నూనె అయిపో. దానికి ఇంకా ఏమి యాడ్ చేసి ఏలియా ఏం చెప్పలేదు. ఏమైతే దేవుడు చెప్పాడో అది మాత్రమే చెప్పాడు. దాట్ ఈస్ ద బైబుల్ ఫర్ దట్ లేడీ. ఆ స్త్రీ దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం లేదు, ఆ స్త్రీ దగ్గర మోషే రాసిన 5 పుస్తకాలు లేవు. కానీ ఏలియా పలికిన ఏకైక మాట మాత్రమే ఉంది. తొట్టిలోని పిండి బుడ్డిలోని నూనె అయిపోదమ్మా, నువ్వు మొట్టమొదటి రొట్టె చేసుకొస్తే. ఈవేళ పిల్లారా, Elijah spoke what the Lord spoke to him. దేవుడు ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానాన్ని ఆయన నమ్మకంగా చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఈవేళ దేవుడు నీకు నాకు కూడా వర్తమానాన్ని ఇచ్చాడు. ఎంతోమందికి సువార్తను ప్రకటించమని దేవుడు మనకు వర్తమానం ఇచ్చాడు. మనం ఎవరికైనా చెప్తున్నామా? దాన్ని మనం మడిచి సంచులో పెట్టేశాం, మనం మడిచి దాన్ని షెల్ఫ్లలో పెట్టేశాం. Where is the word of the Lord which was given to you to preach in this darkened world? చీకటి కలిగిన ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన వర్తమానాన్ని ఎక్కడ దాచిపెట్టావు? ఒకరోజు యజమానుడు తిరిగి వచ్చి, అయ్యా, నీకు ఇచ్చిన తలాంత్ ఏది అంటే, గుంట తవ్వి దాచిపెట్టిన చెడ్డ దాసుడా, దుర్మార్గపు దాసుడా,
నేను ఇచ్చిన ఆ యొక్క తలాంతును నీవు షావుకారుల దగ్గర పెట్టి ఉంటే ఎంత బాగుండు. నేను ఇచ్చిన వర్తమానాన్ని నువ్వేం చేస్తావు? ఏలియా ధైర్యంతో నిలబడ్డాడు. చీకటి కలిగిన సమయాలలో సంకోచించలేదు. దేవుడు తనను పోషించగల సమర్థుడు అని ఆయన నమ్మాడు. దొంగ త్రోవలను వెతకలేదు. ఈజీ మనీని ఆయన ఆశపడలేదు. He was trusting the Lord. He was an obedient prophet. ఆయన విధేయుడైనటువంటి ప్రవక్తగా ఆయన నిలబడగలిగాడు అన్న విషయాన్ని మనం చూసాం. 4వది, దేవుడిచ్చిన మాటను ఉన్నది ఉన్నట్లుగా చాటి చెప్పగలిగాడు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, నేను నిజమైన క్రైస్తవుడు అయితే ఈ దినం నేను మీ జ్ఞాపకం చేస్తున్నా, ఈ అన్ని పాఠాలు నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నీవు నిజమైన క్రైస్తవుడు. అప్పుడే నీవు దేవుని యొక్క వెలుగును లోకానికి చాటి చెప్పడానికి దేవుడు నిన్ను వెలిగించాడు అని అర్థం. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అది ఊరుకుండలేదు. అది ఊరుకనే ఆయన మౌనంగా ఉండలేము. రగులుతుంటుంది మన లోపల, ప్రజ్వలిస్తూ ఉంటుంది మన లోపల. అది ఎవరికి చెప్పాలి అనే ఆకాంక్ష నీలో ఉంటుంది. అలాంటి మంట నీకు లేదంటే నీవు దేవుని బిడ్డవు కాదని తెలుసుకో. నీ లోపల వర్తమానం లేదు, దేవుని వాక్కు లేదు, దేవుని శక్తి లేదు, దేవుని ప్రభావం నీలో లేదు. ఏలియా దేవుని వర్తమానాన్ని ఆ యొక్క అరణ్య లేకపోతే చీకటి కలిగిన బయలు ప్రాంతంలో ప్రకటించగలిగాడు. దేవుని మాట వ్యర్థం కాదు గనుక ఏలియా ఈ యొక్క విధవరాలు ఒక్క క్షణం కూడా ఆలోచించగా దేవుని మాటల్ని గుండెల్లోకి తీసుకొచ్చుకుంది, నమ్మింది. ఆమె ఆయన కొరకు ఒక రొట్టెను తీసుకొని రాగలిగింది. ఇక ఆనాటి నుండి తొట్టిలోని పిండి అయిపోలేదు, బుడ్డిలోని నూనె కూడా అయిపోలేదు. 4 lessons పిల్లారా, మన జీవితంలో కూడా మనం గుర్తుంచుకోవాలి. కష్టం ఉన్నది, ఇంట్లో శ్రమ ఉన్నది, అయ్యో అని కృంగిపోకు. చాతగాన్లా అని మరి వ్యక్తిగా, స్త్రీగా, పురుషునిగా ఉండకు. బీ బోల్డ్. యువర్ లార్డ్ ఇస్ దేర్. నీ ప్రభువు నీ కొరకు నిలబడ్డాడు. నీ దేవుడు నీతో ఉన్నాడు కనుక భయపడకు. ఎందుకు దిగులు చెందుతున్నావు? నీతో దేవుడు నిలిచి ఉన్నాడు కనుక ఈవేళ పిల్లారా ధైర్యం తెచ్చుకో. దేవుని కొరకు బ్రతుకు, దేవుణ్ణి నమ్ము, దేవునికి విధేయత చూపించు. దేవుడు చెప్పిన మాటల్ని నీ భర్తకు నేర్పించు, నీ భార్యకు నేర్పించు, మీ పిల్లలకు నేర్పించు, మీ బంధువులకు నేర్పించు. దేవుడు ఎవరికి చెప్పమంటున్నాడో వారికి చెప్పు. స్పీక్ అవుట్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ విచ్ గాడ్ హస్ పుట్ దెమ్ ఇన్ యువర్ మౌత్. నీ నోట వచ్చిన ప్రతి మాటలు అనేకులకు చెప్పబద్ధులమై ఉంటున్నాం. దాట్ ఈస్ ద 4th ఇంపార్టెంట్ లెసన్. హాయిగా కమ్మగా రొట్టె తింటూ మరి హాయిగా నీళ్లు త్రాగుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఏలియాకు దేవుడు ఇంకొక కష్టాన్ని తీసుకొచ్చాడు. ఆ విధవరాల యొక్క కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. మనకు తెలిసిన కథ, అందుకని కథ చెప్తాను మీకు. డైడ్, సన్ డైడ్. ఆ గడియల్లో ముందే ఆమె భక్తి లేని మరి ఆ యొక్క సీదోను ప్రాంతంలో ఉంటున్నటువంటి స్త్రీ, వాక్యము తెలియని స్త్రీ, ఎన్నెన్ని మాటలు అన్నదో నాకు తెలియదు. ఎందుకు వచ్చినావురా నా ఇంటికి? చావు తెచ్చినావా? ఎందుకు వచ్చినావురా నా ఇంటికి? నాకు దుఃఖం తెచ్చినావా అని ఎన్నెన్ని మాటలు అన్నదో మనకు తెలియదు పిల్లారా. ఏలియా కియాటిక్ కండిషన్స్లో ఆమె మాటల్ని విన్నాడు. చూడండి 18వ వచనాన్ని చదువుదాం. ఆమె ఏలియాతో
దైవజనుడా, నా యొద్దకు నీవు రాని ఎందుకు వచ్చినవయ్యా? ఎందుకు వచ్చినవయ్యా నా ఇంటికి? ఏంటి, నా పాపాలని చూపించడానికి వచ్చావా? నాకు జ్ఞాపకం చేయడానికి వచ్చావా? నా కుమారుని బ్రతికించడానికి వచ్చావా, లేకపోతే చంపడానికి వచ్చావా? నా యొద్దకు వచ్చితివా అని ఆయనతో ఎన్నో ఎన్నో మాటలు అన్నది. పులారా, కుటుంబ వ్యవస్థలో మన ఇండ్లలో కూడా ఎన్నో మాటలు వింటూ ఉంటాం. మన భర్తల ద్వారా వింటాం, మన భార్యల ద్వారా వింటాం, మన తల్లిదండ్రుల ద్వారా వింటాం, మన పిల్లల ద్వారా వింటాం. ఏమి సాధించింది మమ్మీ డాడీ, మాకు ₹1 తెచ్చిపెట్టలేదు అని కొంతమంది పిల్లలు అనొచ్చు. పిల్లలు, నీ ఏం సంపాదించినవయ్యా, ఏం బంగారం ఇచ్చినవయ్యా అని స్త్రీలు అంటూ ఉండొచ్చు. లేకపోతే ఏం తీసుకొచ్చినవే మీ ఇంటి నుంచి అని భర్త ఎన్నెన్నో మాటలు అనొచ్చు. పిల్లలు, అలాంటివి ఎన్నో ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇన్ దట్ chaotic condition, what was Elijah doing? ఏలియా ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉన్నాడు. పిల్లలు, I was calm and quiet. నిమ్మలముగా ఉన్నాడు. ఎదురు ఏమీ చెప్పలేదు. ఎందుకు అలా అంటున్నావు అనలేదు. ఎందుకు ఇలా అంటున్నావు అనలేదు. అలా అనకూడదు అని అనలేదు. He was quiet. He was speechless. He was waiting for his turn to come. ఈవేళ పిల్లరా, మరో పాఠాన్ని నేర్చుకోవాలి. శ్రమ కలిగినప్పుడు, అరణ్యంలో ముక్కలు లేనప్పుడు, ఏమి మోసే ముక్కలు లేవు, ఏమి మోసే నీళ్లు లేవు, ఏమి మోసే పూరేళ్ళు లేవు, ఏం మోసే ఏది తినే రోజు తినిపే ఇదే తినాలా, అలాంటి సనుగులు గునుగులు ఎన్నో వచ్చిన వేళ పిల్లారా, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఏలియా was quiet and calm. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 41:1 చదవండి. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా ఉండుడి. జనములారా, నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి, చాలండి పిల్లారా, దేవుడు సెలవిస్తున్నాడు, మౌనముగా ఉండడం దేవుని బలమును పొందడమే. మౌనంగా ఉండాలి. ఈవేళ నీ జీవితంలో శ్రమ, ఇరుకు, ఇబ్బంది నీ జీవితం మీదకి వచ్చిందా? భయపడకు, దిగులు పడకు. దేవుడు నీతో ఉన్నాడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. బీ కామ్, ద లార్డ్ విల్ హెల్ప్ యూ. మౌనంగా ఉండడం ద్వారా నూతన బలము పొందుకుంటాం. 5 పాఠాలని జ్ఞాపకం చేశాను. ధైర్యంగా ఉన్నాడు, దేవుని నమ్మాడు, దేవుని మాట విన్నాడు, దేవుడు ఇచ్చిన మాటను ప్రకటించాడు. శ్రమలో, ఇరుకులో మౌనంగా ఉండడానికి నేర్చుకున్నాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని పై గదికి వెళ్ళాడు. 19వ వచనం, 20వ వచనం చదువుదాం. అతడు, నీ బిడ్డ నా చేతికి ఇమ్మని చెప్పి ఆమెను కౌగిటలో నుండి వాని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా దేవా, నన్ను చేర్చుకొనుమని, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసిదివా అని యెహోవాకు ఏం చేశాడు? మొర్ర పెట్టిన అనుభవాలు నేర్చుకున్నాడు. ఎలియా వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ప్రార్థించే అనుభవం కలిగినవాడు.
ఆయన ప్రార్థన అనుభవాన్ని యాకోబు రాస్తున్నాడు. చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపకుండెను. ఆయన మరలా ప్రార్థించగా ఆకాశము నుండి వర్షమిచ్చాను, భూమి తన ఫలము ఇచ్చాను. ఎంత చక్కని మాట. హి వాజ్ అ మ్యాన్ హూ లెర్న్ ప్రేయర్. పిల్లరా, ఈ దినం నీ కష్టం కలిగితే ఎక్కడెక్కడికో పరుగుతున్నావు చూడు, ఎక్కడికి పరిగెత్తదండి, మోకరించి ప్రార్థించండి. నీకు రూపాయలు లేవా, నీకు ఫలాంది రాలేదా, నీకు ఫలాంది దొరకలేదా, ఫలాంది విడుదల పొందలేవా, అనారోగ్యం వచ్చిందా, మోకాళ్ళు నొస్తున్నాయా, ఇబ్బందికరంగా ఉందా, ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుని తట్టు చూడు, దేవుని మీద ఆధారపడు, ప్రార్థన నేర్చుకో. ఏలియా ధైర్యంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణి అన్ని స్థితిగతుల్లో నమ్మడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళే విధేయత కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. దేవుడిచ్చిన వర్తమానాన్ని అందరికీ చాటి చెప్పాడు. శ్రమలో కూడా మౌనంగా ఉండడానికి నేర్చుకున్నాడు. 5వది. 6వది, ఆయన ప్రార్థన చేసే గొప్ప వ్యక్తి. మేబీ మొదటి వచనంలోకి వెళ్తే మీకు ఇలా అర్థం కావాలి. దేవుడు అన్నాడు, ఎలియా నిన్ను ప్రవక్తగా చేస్తాననుకుంటున్నాను, నువ్వేమంటావు? అహాబ్ ఉన్నాడు, జెజబెల్ ఉంది, వాళ్ళ సంగతి ఏంటి అని అడిగాడు. అడిగి ఉండవచ్చు, నాకు తెలియదు. ఐ జస్ట్ ఇమాజినింగ్. ఏలియా ఐడియా ఇచ్చి ఉండొచ్చు, దేవా పలాన్ చేస్తే బాగుంటుందా, బాలేదు, పలాన్ చేస్తే బాగుంటుందా, బాలేదు అని ఉండొచ్చు దేవుడు. ఒక మాట ఏలియా నోట్ వచ్చింది, ఏమనంటే, దేవా కొన్ని సంవత్సరాలు నీళ్లు బంద్ చేస్తే తిండి ఉండదు, తిప్పాలు ఉండదు, గుర్రాల గడ్డి ఉండదు, ధాన్యం ఉండదు, ఇది బాగుందా అంటే బాగుంది ఏలియా అని ఉండొచ్చు దేవుడు. చూడండి 2వ వచనంలోకి వెళ్ళి చదువుదాం. ఇది ఎవరి మాట అని ఆయన అంటున్నాడు, చదువుదాం. ఎవని సన్నిధిని నేను నిలవబడుచున్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఏంటంట? ఇది యెహోవా మాట కాదు, ఎవరి మాట? నా మాట ప్రకారం అవును గాక. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ హూ సజెస్టెడ్ గాడ్ వైల్ హి వాస్ ప్రేయింగ్. ప్రార్థించే ఒక ఘనమైన అనుభవాలు కలిగిన ఏలియా జీవితాల్ని మనం చూస్తున్నాం. ఏలియా మాట దేవుడు వింటాడా? దేవుని మాట ఏలియా వినాలా? మోసే మాట దేవుడు వినాలా, లేకపోతే దేవుడు మోసే మాట వినాలా? ప్రార్థనలోని బంధము గొప్పదైతే దేవుడే నీ మాట వింటాడు. దేవుడు నీ మాట వింటాడు. మోసే నీ మాట చొప్పున నేను చేస్తా, మోసే నేను నీతో నడుస్తా, మోసే నీకు విశ్రాంతినిస్తా, నీవు ఈ సైన్యంతో వెళ్ళనన్నావు కదా, నేను నడుస్తా, మోసే పదా నేను తీసుకెళ్తా. ఈవేళ పిల్లారా, ఏలియా యొక్క ప్రార్థన అనుభవాల్ని చూస్తున్నాం. ఏలియా ప్రార్థించిన అనుభవాల్ని 18వ అధ్యాయంలోకి వెళ్ళి చదువుదాం. ఆయన ఎలా ప్రార్థించాడు 41వ వచనంలో చదువుకుందాం. 18th chapter 1 Kings 18:41 చదవండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చుచుండగా దాన్ని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము కాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేయడం ఆరంభించాడు. He prayed many times. 43వ వచనం చదువుదాం. తరువాత
అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పో, కొండ పైకెళ్ళు, సముద్రం వైపు చూడు. వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అని చెప్పాడు. అప్పుడు ఏలియా మరోసారి ప్రార్థించాడు. అరే వెళ్ళురా, చూడుపోరా అని తన పనివాణ్ణి పంపించాడు. అలా 7 పర్యాయాలు ప్రార్థించిన తర్వాత ఆ అంతటి చిన్న మేఘము సముద్రం పైకి లేచింది. And he has heard the great storm. చిన్నదిగా కనబడవచ్చు, కానీ ఏలియాకు తెలుసు పెద్ద తుఫానై వరదలాగా మరి ఆ పట్టణాన్ని నిండుకునే అంత సమృద్ధి అయిన వర్షం వస్తున్న విషయం ఆయన ఎరిగిన వాడై ఆయన ప్రార్థించడం బంద్ చేసి అహాబు రథము కంటే కూడా వేగముగా ఒక గ్రేట్ అథ్లెటిక్ వలె దేవుని ఆత్మ ఆయనను ముందుకు కొనసాగింప చేసినట్లుగా చూస్తా ఉన్నాం. వాట్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దేవుని యొక్క స్వరాన్ని విన్న వ్యక్తి ప్రార్థించేటప్పుడు దేవుని స్వరాన్ని కూడా విన్న గొప్ప అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. ఒకరోజు ఏలియా బెదిరించారు, అహాబు జెజబెల్ చంపేస్తాం నిన్ను అని బెదిరిస్తే చాలా దూరం వరకు పరిగెత్తాడు. యెరూషలేం ఎక్కడ? సీనాయి పర్వతానికి పరిగెత్తాడు. సీనాయి పర్వతం అంటే మోషే పర్వతం. మోషే పర్వతం అంటే అరేబియా దేశములో ఉండే పర్వతం. అంత దూరం పరిగెత్తి దేవుణ్ణి అడిగాడు, దేవా చంపేయ్ నన్ను చంపేయ్ దేవా అంటున్నాడు. ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు భయపడుతున్నాడు. అలాంటి అనుభవాలలో దేవుని సముఖంలో ప్రార్థించి దేవుని స్వరాన్ని విన్న వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అన్నాడు, పద ఆ హోరేబ్ దగ్గర ఆ గుహ వాకిట నీవు నిలబడు, నేను నీతో మాట్లాడతా అని అన్నాడు. 10వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 8లో చదివితే హోరేబు అనే పదం కనబడుతుంది. హోరేబు అనగా సీనాయి పర్వతం. చదుదాం, 8 చదవండి ఒక మాట. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనం బల్ల మీద చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. 11వ వచనం, అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖంలో నిలబడు, నీవు మొర్ర పెట్టినానికి జవాబు ఇవ్వాలనుకుంటున్నా. ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచింది. యెహోవా భయం వలన పర్వతాలు భయపడి బద్దలైపోయాయి, శిలలన్నీ కూడా చిన్న భిన్నములైపోయాయి. యెహోవా ఆ గాలి దెబ్బయందు ఆయన మాట్లాడలేదు. గాలి పోయిన తర్వాత భూమి మరి కంపించి బద్దలైపోయింది. కానీ భూకంపములో నుండి దేవుడు ఆయనతో మాట్లాడలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపులో కూడా దేవుని స్వరం ఆయనకు వినపడలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా ఉన్న ఆ మాటలాడు దేవుని స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. పిల్లరా, విల్ గాడ్ స్పీక్ విత్ యూ? ఎస్, హీ విల్ స్పీక్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడతాడు, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చల్లని
మెల్లని స్వరముతో యేసయ్య నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. తీయనైన మధురమైన స్వరముతో ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ యూ షుడ్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద నీవు ఆధారపడాలి బిడ్డ, దేవుని మీద ఆధారపడాలి. ఏలియా ప్రార్థించగా బాలుడు లేచాడు. బాలుడు లేచి ఆ బాలుడిని ఎత్తుకొని ఆ స్త్రీకి అందించి 6 విషయాన్ని గుర్తు చేశారు. ధైర్యంతో ముందుకు సాగండి. దేవుని అన్ని మాటల్ని నమ్మొచ్చు. 3వది, దేవుని మాటలకు విధేయత చూపించు. దేవుడు నీ నోట పెట్టిన మాటల్ని అందరికీ చెప్పు. శ్రమలో మౌనంగా ఉండు. నీ ఇరుకుల్లో, నీ బంధుల్లో మొరపెట్టడం నేర్చుకో. These are 6 elements that Elijah became a great prophet. From simple to saint, from pit to the highest peaks. దేవుడు గోతిలో నుంచి ఉన్నత శిఖరాలకు తీసుకురావడానికి గల 6 బలమైన కారణాలను జ్ఞాపకం చేశాను. ఎలా తెలుసు సార్ మీకు ఆయన గొప్పవాడని? 24వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఆ స్త్రీ 2 మాటలు ఏలీతో పలికిన 2 మాటలు చాలా విలువైన మాటలు. మొదటి మాట, నీవు దైవజనుడవై ఉన్నావని నాకు అర్థమైపోయింది. నంబర్ 1, ఎవరైతే ధైర్యముతో దేవుణ్ణి నమ్మి దేవుని మాటలు విని దాన్ని ప్రకటించి శ్రమలో కూడా మౌనంగా ఉండి ప్రార్థిస్తూ ఉంటారు, దే విల్ బి బ్యాక్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత ముందుకు సాగుతారు. దేవుడు వారి వెనుక నిలబడతాడు. దైవజనుడిగా, దైవజనురాలిగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. పౌలు తిమోతితో మాట్లాడుతూ, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన లేఖనాల ద్వారా ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, నీతి అందు శిక్ష విధించడానికి లేఖనాలు ఏ రీతిగా ప్రయోజనకరమైనాయో 2 తిమోతి 3:16 వచనంలో తర్వాత చదువుకో, సమయం మనకు లేదు. దైవజనుడుగా నీ పరిగణించబడతావు. దైవజనురాలిగా యు విల్ బి పరిగణించబడతావు. యు విల్ బి బ్యాక్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే నీ వెనక నిలబడతాడు. దేవుని శక్తి నీ వెనక నిలబడుతుంది. దేవుని ప్రభావము నీ వెనక నిలబడుతుంది. ఎందుకంటే నీవు దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావు బిడ్డ. 2వ పదాన్ని చూడండి. నీవు పలుకుచున్న యెహోవా మాట నిజము. నీవు పలికే మాటల్లో ఒక్కటి కూడా అబద్ధము లేదు. ఏలియా, నీవు పలికే ప్రతి మాట సత్యమైన మాట. ఈవేళ దైవజనుని నోట్లో నుంచి బయటికి రావాల్సింది సత్యం. దేవుడిని నోట తన మాటలు ఉంచుతాడు, తన శక్తిని, తన ప్రభావాన్ని ఉంచుతాడు. All it needs is only 6 steps to follow. Be bold, trust God, obey His words, proclaim His words, be calm in all anxiety. శ్రమ మరి దిగ్భ్రాంతి కలిగినప్పుడు మౌనంగా ఉండండి, ప్రార్థించండి. ఒక గొప్ప దైవజనురాలిగా, గొప్ప దైవజనుడిగా ప్రభు నన్ను సిద్ధపరచగలడు. ఎంత అద్భుతమైన పాఠం.